రెండో ప్రపంచ యుద్ధం మానవ చరిత్రలో జరిగిన అత్యంత భయంకరమైన యుద్ధం. ఆ యుద్ధంలో ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది సైనికులు పాల్గొన్నారు. వరల్డ్ వార్ II యొక్క ఆరిజిన్స్, ఈవెంట్స్ అండ్ కాన్సిక్వెన్సెస్ని ఈ వీడియోలో చూద్దాం. వరల్డ్ వార్ I ఎండ్ అయిన తర్వాత డిఫీటెడ్ సెంట్రల్ ఎంపైర్స్ని వార్కి సోల్ రెస్పాన్సిబుల్గా డిక్లేర్ చేశారు. ఆస్ట్రియా హంగరీ అండ్ ఒట్టోమన్ ఎంపైర్ని డిస్మాండిల్ చేయడంతో పాటు సెంట్రల్ పవర్స్ మీద హెవీ శాంక్షన్స్ని విధించారు. వరల్డ్ వార్ I యొక్క రెపరేషన్స్ అండ్ డెట్ని జర్మనీ పే చేయాల్సి వచ్చింది. జర్మన్ కాలనీస్ అండ్ సమ్ టెరిటరీని ఎలా షేర్ చేసుకున్నారు. దీంతో పోలాండ్ని రీక్రియేట్ చేశారు. ఈ శాంక్షన్స్ని జర్మన్ పీపుల్ హ్యూమిలియేషన్గా భావించారు. ఎక్సెసివ్ డెట్ వల్ల జర్మన్ ఎకానమీ బలహీనపడింది. దీంతో జర్మనీలో హైపర్ ఇన్ఫ్లేషన్ వచ్చింది. ఈ కారణం వల్ల నేషనల్ మింట్స్ బ్యాంక్ నోట్స్ని ఎక్సెసివ్గా ప్రింట్ చేశాయి. దీంతో కరెన్సీ డివాల్యుయేట్ అయ్యింది. 1924లో తీసుకున్న మెజర్స్ వల్ల హైపర్ ఇన్ఫ్లేషన్ ఆగిపోయి ఎకానమీ స్టెబిలైజ్ అయింది. కానీ 1929న న్యూయార్క్ వాల్ స్ట్రీట్ క్రాష్ అయింది. దీనివల్ల 20th సెంచరీలోనే వర్స్ట్ ఎకనామిక్ క్రైసిస్ వచ్చింది. ఈ క్రైసిస్ యొక్క ఇంపాక్ట్ ప్రపంచం మొత్తం మీద పడింది. దీంతో వరల్డ్ వైడ్ ఎకనామిక్ క్రైసిస్ వచ్చింది. జర్మనీలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఒక్కసారిగా పెరిగింది. జర్మనీలో దాదాపు 6 మిలియన్ పీపుల్ అన్ఎంప్లాయిడ్గా మిగిలిపోయారు. జర్మనీలో సివియర్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల నేషనలిజం పెరిగింది. ఈ నేషనలిజం వల్ల నాజీ పార్టీ పవర్లోకి వచ్చింది. 1933న అడాల్ఫ్ హిట్లర్కి మెజారిటీ ఓట్స్ రావడంతో ఎనేబులింగ్ బిల్ని యూజ్ చేసుకుని అబ్సల్యూట్ డిక్టేటర్ అయ్యాడు. వరల్డ్ వార్ I తర్వాత స్ట్రిక్ట్ శాంక్షన్స్ వల్ల జర్మన్ ఎకానమీ, మిలిటరీ ఇండస్ట్రీ కొలాప్స్ అయినప్పటికీ నాజీ పార్టీ పవర్లోకి వచ్చిన తర్వాత జర్మన్ ఎకానమీని స్టెబిలైజ్ చేసింది. మిలిటరీ సర్వీస్ని రిస్టోర్ చేసింది. జర్మన్ స్పీకింగ్ కంట్రీస్ అన్నిటిని యునైట్ చేయాలనే ఆలోచనతో అగ్రెసివ్ ఫారెన్ పాలసీని జర్మనీ స్టార్ట్ చేసింది. వరల్డ్ వార్ Iలో ఎల్ఐస్ తరపున యుద్ధంలో గెలిచినప్పటికీ ట్రీటీ ఆఫ్ వెర్సైల్స్లో ఇటలీ లార్జ్ టెరిటరీని గెయిన్ చేయలేకపోవడంతో ఫ్రస్ట్రేట్ అయ్యింది. 1922న ఫ్యాసిస్ట్ పార్టీ డిక్టేటర్ బెనిటో ముసోలినీ పవర్లోకి వచ్చాడు. కొలోనియల్ ఫారెన్ పాలసీని ఇటలీ అడాప్ట్ చేసుకుంది. ఇథియోపియా దేశాన్ని ఆక్రమించి అల్బేనియా ఇన్వేషన్కి ఇటలీ రెడీ అయింది. 1936న స్పెయిన్లో 3 years సివిల్ వార్ స్టార్ట్ అయింది. రిపబ్లికన్ గవర్నమెంట్ ఫోర్సెస్కి యుఎస్ఎస్ఆర్ అండ్ ఇంటర్నేషనల్ బ్రిగేడ్ సపోర్ట్ చేశాయి. ఫ్రాన్సిస్కో ఫ్రాంకో రెబల్ నేషనలిస్ట్ ఫోర్సెస్కి ఇటలీ అండ్ జర్మనీ హెల్ప్ చేశాయి. రిపబ్లికన్ ఫోర్సెస్ అండ్ నేషనలిస్ట్ ఫోర్సెస్కి 3 years సివిల్ వార్ జరిగింది. ఈ సివిల్ వార్లో ఇటాలియన్ అండ్ జర్మన్ ఫోర్సెస్ నేషనలిస్ట్ ఫోర్సెస్కి డైరెక్ట్గా హెల్ప్ చేశాయి. జర్మన్స్ అండ్ ఇటాలియన్స్ తమ యొక్క లేటెస్ట్ వెపన్స్ని స్పానిష్ సివిల్ వార్లో టెస్ట్ చేశారు. ఫైనల్గా నేషనలిస్ట్ ఫోర్సెస్ సివిల్ వార్లో గెలిచాయి. 1937 టైంలో జపాన్ తన యొక్క ఎక్స్పాన్షనిస్ట్ పాలసీని ఏషియాలో కంటిన్యూ చేయడం స్టార్ట్ చేసింది. చైనాలో సివిల్ వార్ జరుగుతున్న టైంలో న్యూ చైనీస్ టెరిటరీస్ని జాపనీస్ ఇన్వైట్ చేయడం స్టార్ట్ చేశారు. జాపనీస్ ఆర్మీ చైనీస్ పాపులేషన్ మీద కెమికల్ అండ్ బయాలజికల్ వెపన్స్ని యూజ్ చేసింది. జర్మనీ తన యొక్క టెరిటోరియల్ ఎక్స్పాన్షన్ని 1937లో మొదలుపెట్టింది. లోకల్ నాజీ పార్టీని యూజ్ చేసుకుని ఆస్ట్రియాని తనలో కలుపుకుంది. హిట్లర్ యొక్క టెరిటోరియల్ ఎక్స్పాన్షనిజంని ఆపడానికి యూకే ప్రైమ్ మినిస్టర్ చాంబర్లైన్ హిట్లర్తో ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ని చేశాడు. ఈ మీటింగ్లో జర్మనీ సుడేటన్ ల్యాండ్ని ఆక్రమించుకోవచ్చని అగ్రిమెంట్కి వచ్చారు. దీని తరువాత జర్మనీ ఫర్దర్ యూరోపియన్ ల్యాండ్ డిమాండ్స్ని చేయకూడదని అగ్రిమెంట్కి వచ్చారు. నెక్స్ట్ వెస్టర్న్ చెకోస్లోవాకియన్ సుడేటన్ ల్యాండ్ని జర్మన్ ఫోర్సెస్ ఆక్రమించాయి. స్లోవాక్ రిపబ్లిక్ జర్మన్ శాటిలైట్ స్టేట్గా మారింది. జర్మన్ రైట్ అండ్ హంగరీ డిప్లొమాటిక్గా క్లోజ్ అయ్యాయి. లిథువేనియాలోని భాగాన్ని జర్మనీ ఆక్రమించుకున్న తర్వాత జర్మనీ అండ్ సోవియట్ యూనియన్ నాన్ అగ్రెషన్ ప్యాక్ట్కి సైన్ చేశాయి. దీన్నే మాలోటోవ్-రిబెంట్రాప్ ప్యాక్ట్ అంటారు. ఈ ప్యాక్ట్ అగ్రిమెంట్తో జర్మనీ అండ్ సోవియట్ యూనియన్ పోలాండ్ని 2 వైపుల నుండి ఆక్రమించుకుని విభజించడానికి రెడీ అయ్యాయి. ఇక జర్మనీ అండ్ సోవియట్ యూనియన్ పోలాండ్ని ఆక్రమించాయి. వెస్టర్న్ హాఫ్ని జర్మనీ ఆక్రమించింది. ఈస్టర్న్ హాఫ్ని సోవియట్ రష్యా ఆక్రమించింది. పోలాండ్, ఫ్రాన్స్ అండ్ బ్రిటన్కి డిఫెన్స్ అగ్రిమెంట్ ఉంది. ఈ అగ్రిమెంట్ ప్రకారం పోలాండ్ మీద ఎవరైనా అటాక్ చేస్తే అదర్ 2 కంట్రీస్ పోలాండ్ డిఫెన్స్కి రావాలి. సుడేటన్ ల్యాండ్ని తప్ప అదర్ ల్యాండ్స్ మీద అటాక్ చేయనని హిట్లర్ ప్రామిస్ చేశాడు. కానీ ఈ అగ్రిమెంట్ని బ్రేక్ చేసి పోలాండ్ని జర్మనీ ఆక్రమించుకోవడంతో బ్రిటిష్ అండ్ ఫ్రాన్స్ సెప్టెంబర్ 3, 1939న జర్మనీ మీద యుద్ధాన్ని ప్రకటించాయి. పోలాండ్ని సోవియట్ యూనియన్ కూడా ఆక్రమించుకున్నప్పటికీ బ్రిటిష్ అండ్ ఫ్రాన్స్ సోవియట్ యూనియన్ మీద యుద్ధాన్ని ప్రకటించలేదు. సో బ్రిటిష్ అండ్ ఫ్రాన్స్ జర్మనీ మీద యుద్ధాన్ని ప్రకటించడంతో వరల్డ్ వార్ II స్టార్ట్ అయింది. ఆ మూమెంట్లో జర్మన్ ఫోర్సెస్ ఈస్టర్న్ సైడ్ను ఉన్నాయి, కానీ ఎల్ఐడ్ ట్రూప్స్ వెస్టర్న్ సైడ్ని ఇనిషియేటివ్ తీసుకోలేదు. జర్మన్ మిలిటరీ ఇండస్ట్రీకి కావాల్సిన ఐరన్ ఓర్ నార్వే రూట్ నుండి వస్తుంది. ఈ స్ట్రాటజిక్ రూట్ని కట్ చేయడానికి ఫ్రాన్స్ అండ్ యూకే ట్రై చేశాయి. దీనికి రెస్పాన్స్గా జర్మనీ డెన్మార్క్ అండ్ నార్వేని ఆక్రమించింది. ఎర్లీ సెప్టెంబర్ 1939న ఫ్రాన్స్ జర్మనీ మీద సార్ అఫెన్సివ్ని స్టార్ట్ చేసింది. దీనికి రెస్పాన్స్గా జర్మన్స్ కౌంటర్ అఫెన్సివ్ని స్టార్ట్ చేశారు. మిడ్ అక్టోబర్ టైంకి ఫ్రెంచ్ ఫోర్సెస్ని జర్మన్ లైన్ సౌత్ సైడ్కి జర్మన్ ఫోర్సెస్ పుష్ చేశాయి. మే 10, 1940 టైంకి బెల్జియం, ఫ్రాన్స్, లక్సెంబర్గ్ అండ్ నెదర్లాండ్స్ దేశాలని జర్మన్ ఫోర్సెస్ ఆక్రమించాయి. బ్రిటిష్ ఫోర్సెస్ డంకర్క్ దగ్గర ఎవాక్యువేట్ అయ్యాయి.
ఈ ఇన్వేజన్లో జర్మనీ లైట్నింగ్ వార్ ఆర్ బ్లిట్జ్క్రీగ్ స్ట్రాటజీని యూజ్ చేసింది. ఫ్రెంచ్ కాలనీస్ ఇండైరెక్ట్గా జర్మన్ కంట్రోల్లోకి వచ్చాయి. విచి ఫ్రాన్స్ టెరిటరీ జర్మన్ కాలనీగా మిగిలింది. బెల్జియన్ కాంగో అండ్ ఫ్రెంచ్ కొలోనియల్ ప్రాంతాల్లో కొన్ని కంట్రీస్ ఎల్ఐస్ తరపునే ఉన్నాయి. జర్మన్ ఆక్యుపైడ్ కంట్రీస్ యొక్క గవర్నమెంట్స్ బ్రిటన్కి ఎక్సైల్ అయ్యాయి. ఫ్రెంచ్ ఎక్సైల్డ్ గవర్నమెంట్ ఫ్రీ ఫ్రాన్స్ని క్రియేట్ చేసింది. ఫ్రీ ఫ్రాన్స్ తన యొక్క క్యాపిటల్ని బ్రాజవిల్లేలో గుర్తించింది. ఫ్రెంచ్ రెసిస్టెన్స్ని జర్మన్స్ కొన్ని ప్రాంతాల్లో ఫేస్ చేశారు. జర్మనీ అండ్ సోవియట్ యూనియన్ నాన్ అగ్రెషన్ ప్యాక్ట్కి వ్యతిరేకంగా సోవియట్ యూనియన్ బాల్టిక్ స్టేట్స్ని సీజ్ చేయడంతో పాటు రొమేనియాలో కొంత ప్రాంతాన్ని ఆక్రమించింది. సోవియట్ యూనియన్ ఫిన్లాండ్ని కూడా ఇన్వేట్ చేసి కొంత భాగాన్ని ఆక్రమించుకుంది. జూన్ 10, 1940న ఇటలీ జర్మనీ తరపున యుద్ధంలో పాల్గొంది. జర్మనీ, జపాన్ అండ్ ఇటలీ యాక్సిస్ పవర్స్గా ఫామ్ అయ్యాయి. ఐర్లాండ్ తప్ప బ్రిటిష్ యొక్క కాలనీస్ అండ్ డొమినియన్స్ సెకండ్ వరల్డ్ వార్లో ఎంటర్ అయ్యాయి. ఎల్లైడ్ ఫోర్సెస్ అండ్ ఇటాలియన్ కాలనీస్ మధ్య ఆఫ్రికాలో యుద్ధం ప్రారంభమైంది. బ్రిటిష్ అండ్ జర్మన్ ఫోర్సెస్ మధ్య ఏరియల్ బ్యాటిల్స్ కంటిన్యూ అయ్యాయి. బ్రిటిష్ సిటీస్ మీద జర్మనీ బాంబింగ్ చేసినప్పటికీ బ్రిటిష్ను ఓడించలేకపోయింది. దీని తర్వాత హిట్లర్ తన యొక్క ప్లాన్ని చేంజ్ చేశాడు. సోవియట్ యూనియన్ని ఆక్రమించడానికి రెడీ అయ్యాడు. హిట్లర్ కమ్యూనిజంని అసహించుకునేవాడు. కమ్యూనిజంని ఓడించడం తన యొక్క డెస్టినీగా భావించేవాడు. ఇదే కాకుండా సోవియట్ యూనియన్ యొక్క రీసోర్సెస్ వార్ కంటిన్యూషన్ కోసం కావాలి. మెయిన్లీ కాకసస్ ఆయిల్ జర్మనీకి చాలా ఇంపార్టెంట్. సోవియట్ యూనియన్ ఇన్వైట్ చేయడానికి ప్రిపేర్ అవుతున్న టైంలో హిట్లర్కి ఇంకో ప్రాబ్లం వచ్చింది. ఇటలీ గ్రీస్ని ఆక్రమించుకోవడంలో ఫెయిల్ అయింది. ఇటాలియన్ ఫోర్సెస్ని ఎల్ఐడ్ ఫోర్సెస్ గ్రీస్లో డిఫీట్ చేశాయి. దీంతో ఇటాలియన్ ఫోర్సెస్ రిట్రీట్ అయ్యాయి. గ్రీస్ని ఆక్రమించుకోవాలని హిట్లర్ ఫిక్స్ అయ్యాడు. హంగరీ, రొమేనియా అండ్ బల్గేరియా యాక్సిస్ ఫోర్సెస్కి సపోర్ట్ చేశాయి అండ్ అలాగే యాక్సిస్ ఫోర్సెస్ మొబిలైజేషన్కి యాక్సెస్ ఇచ్చాయి. జర్మన్ ఫోర్సెస్ సౌత్ సైడ్ నుండి యుగోస్లావియా అండ్ గ్రీస్ని ఆక్రమించాయి. ఎల్ఐడ్ ఫోర్సెస్ రిట్రీట్ అయ్యాయి. ఆల్మోస్ట్ 75% ఆఫ్ కాంటినెంటల్ యూరప్ జర్మన్ కంట్రోల్లోకి వెళ్ళింది. జర్మన్ ఆక్యుపైడ్ యూరప్లో జర్మన్ ఫోర్సెస్ డిఫరెంట్ వేస్లో రెసిస్టెన్స్ని ఫేస్ చేశాయి. ఆర్గనైజ్డ్ స్ట్రైక్స్, డెమోన్స్ట్రేషన్స్ అండ్ ఈవెన్ ఆర్మ్డ్ రెసిస్టెన్స్ ఫైటర్స్ని జర్మన్ ఆక్యుపైడ్ ఫోర్సెస్ ఫేస్ చేశాయి. కొన్ని గ్రూప్స్ జర్మన్ ఆపరేషన్స్ మీద స్పై చేశాయి. ఈస్టర్న్ యూరోప్లో గొరిల్లా ఫోర్సెస్ యాక్సిస్ ఆర్మీస్ని అండర్మైన్ చేశాయి. యుగోస్లావియా అండ్ గ్రీస్లో రెసిస్టెంట్ కమ్యూనిస్ట్ ఫైటర్స్ అండ్ రాయలిస్ట్ గ్రూప్స్ మధ్య కాన్ఫ్రంటేషన్స్ వచ్చాయి. పోలాండ్లో రెసిస్టెన్స్ అండ్ ఆక్యుపైడ్ ఫోర్సెస్ మధ్య కాన్ఫ్రంటేషన్స్లో టెన్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ పోల్స్ చనిపోయారు. ఈవెన్ జర్మనీలో కూడా యాంటీ నాజీ రెసిస్టెన్స్ గ్రూప్స్ ఇంక్రీజ్ అయ్యాయి. హిట్లర్ మీద అసాసినేషన్ అటెంప్ట్స్ కూడా జరిగాయి. బట్ అన్ని అసాసినేషన్ అటెంప్ట్స్ ఫెయిల్ అయ్యాయి. జూన్ 22, 1941న నాజీ జర్మనీ లార్జెస్ట్ మిలిటరీ ఆపరేషన్ని లాంచ్ చేసి సోవియట్ యూనియన్ని అటాక్ చేసింది. దీన్ని ఆపరేషన్ బార్బరోసా అంటారు. దీంతో సోవియట్ యూనియన్ కూడా ఎల్ఐడ్ ఫోర్సెస్లో డిఫాక్టో మెంబర్ అయ్యింది. నాజీ జర్మనీ తన యొక్క వెల్ ఎక్విప్డ్ ట్రూప్స్ అండ్ మోటరైజ్డ్ వెహికల్స్ని యూజ్ చేసుకుని రష్యన్ ఇన్వేజన్ని స్టార్ట్ చేసింది. సోవియట్ సిటీస్ అండ్ టౌన్స్ని ఒక్కొక్కటిగా ఆక్రమించుకుంటూ నాజీ జర్మనీ ముందుకు వెళ్తుంది. సోవియట్స్కి హెల్ప్ చేయడానికి ఎల్ఐస్ ఇరాన్ని ఆక్రమించి కాక్సస్ నుండి సప్లై రూట్ని ఓపెన్ చేశారు. జర్మన్ ఆర్మీ సోవియట్ యూనియన్ని డిఫీట్ చేస్తూ ఇన్నర్ టెరిటరీస్ని ఆక్రమించుకుంటూ ఫైనల్గా లెనిన్గ్రాడ్ని సీజ్ చేసింది. ఈ సీజ్ 872 డేస్ కంటిన్యూ అయింది. దీన్నే బ్యాటిల్ ఆఫ్ లెనిన్గ్రాడ్ అంటారు. ఈ యుద్ధంలో 10 లక్షల మంది సివిలియన్స్ చనిపోయారు. సౌత్ సైడ్న జర్మన్ ట్రూప్స్ మాస్కో గేట్స్ వరకు వెళ్లారు. మాస్కో గేట్స్ వద్ద నాజీ ఫోర్సెస్ అండ్ సోవియట్స్ మధ్య లార్జ్ కాన్ఫ్రంటేషన్ రావడంతో పాటు హార్ష్ అండ్ డెడ్లీ వింటర్ స్టార్ట్ అయింది. ఫ్రంట్ లైన్స్ దగ్గర జర్మన్ ఎస్ఎస్ యూనిట్స్ స్లావిక్ అండ్ జూయిష్ పాపులేషన్స్ని లక్షల్లో చంపేశారు. ఏసియాలో జపాన్ ఫ్రెంచ్ ఇండో చైనాని ఆక్రమించింది. జపాన్స్ ఎక్స్పాన్షనిస్ట్ పాలసీని ఆపడానికి ఆయిల్ అండ్ స్టీల్ ఎంబార్గోని అమెరికా జపాన్ మీద విధించింది. దీనికి రెస్పాన్స్గా జాపనీస్ పెర్ల్ హార్బర్ మీద సర్ప్రైజ్ అటాక్ని లాంచ్ చేశారు. యునైటెడ్ స్టేట్స్ పెర్ల్ హార్బర్ నేవల్ ఫ్లీట్ మీద ఏరియల్ బాంబింగ్స్తో జాపనీస్ అటాక్ చేసి ఫ్లీట్ని నాశనం చేశారు. ఆల్మోస్ట్ 3000 నేవల్ సోల్జర్స్ చనిపోయారు. దీంతో అమెరికా ఎల్ఐస్ తరపున యుద్ధంలో పాల్గొంది. అమెరికా తన యొక్క ఫోర్సెస్ని పసిఫిక్ ఫ్రంట్లో డిప్లాయ్ చేసింది. సోవియట్ యూనియన్కి లార్జ్ సప్లైస్ని అమెరికా ప్రొవైడ్ చేసింది. ఈ సప్లైస్ జర్మన్ అడ్వాన్స్ని రెసిస్ట్ చేశాయి. పసిఫిక్లో జపాన్ న్యూ టెరిటరీస్ని ఆక్రమించింది. చైనీస్ సివిలియన్స్ని జపాన్ లక్షల్లో చంపడంతో పాటు 10 మిలియన్ చైనీస్ సివిలియన్స్ని ఫోర్స్డ్ లేబర్ క్యాంప్స్కి పంపింది. ఇండోనేషియాలో మిలియన్స్ ఆఫ్ ప్రిజనర్స్ని ఫోర్స్డ్ లేబర్స్గా జపాన్ యూజ్ చేసుకుంది. బర్మా అండ్ థాయిలాండ్ రైల్వే లైన్ కన్స్ట్రక్ట్ చేయడంలో ఎల్ఐడ్ ప్రిజనర్స్ ఎగ్జాస్ట్ అయిపోయారు. జాపనీస్ ఆర్మీ హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ఉమెన్ని ప్రాస్టిట్యూషన్కి ఫోర్స్ఫుల్గా రిక్రూట్ చేసుకుంది. నాజీ యూరోప్లో కాన్సన్ట్రేషన్ అండ్ ఎక్స్టర్మినేషన్ క్యాంప్స్తో నాజీస్ లక్షల మంది జ్యూస్, పొలిటికల్ అపోనెంట్స్, రెసిస్టెన్స్ ఫైటర్స్, జిప్సీస్ అండ్ హోమోసెక్సువల్స్ని చంపేశారు. యూరోప్లో సెకండ్ ఫ్రంట్ని అవాయిడ్ చేయడానికి హిట్లర్ అట్లాంటిక్ వాల్ని నిర్మించాడు. మిలిటరీ ఇన్స్టాలేషన్స్ని కోస్ట్ మొత్తం నిర్మించాడు. బట్ 1942న ఎల్ఐస్ మొరక్కో అండ్ అల్జీరియాలో ఫస్ట్ ల్యాండ్ అయ్యారు.
ఫార్మర్ ఫ్రెంచ్ కాలనీస్ని ఎల్ఐస్ ఆక్రమించేశారు. దీంతో ఇటాలియన్ లిబియా ఎల్ఐడ్ కాలనీస్ మధ్య ఉండిపోయింది. విచీ ఫ్రాన్స్ తన యొక్క కాలనీస్ లూజ్ అవడంతో నాజీ ఫోర్సెస్ విచీ ఫ్రాన్స్ని పూర్తిగా ఆక్రమించాయి. ఈస్టర్న్ ఫ్రంట్లో యాక్సిస్ ఫోర్సెస్ కాక్సస్ సప్లై రూట్స్ని బ్లాక్ చేయడానికి ట్రై చేశాయి. స్టాలిన్గ్రాడ్ దగ్గర నాజీ ఫోర్సెస్ అండ్ సోవియట్ ఫోర్సెస్ మధ్య లార్జ్ కాన్ఫరంటేషన్ వచ్చింది. దీన్నే బ్యాటిల్ ఆఫ్ స్టాలిన్గ్రాడ్ అంటారు. బ్యాటిల్ ఆఫ్ స్టాలిన్గ్రాడ్ దగ్గర జరిగిన ఇంటెన్సివ్ బ్యాటిల్లో నాజీ ఫోర్సెస్ మొదటిసారి ఆక్రమించుకోవడంలో ఫెయిల్ అయ్యాయి. ఇప్పటి నుండి సోవియట్ ఫోర్సెస్ కౌంటర్ అటాక్స్ని మాసివ్ స్కేల్లో లాంచ్ చేశాయి. ఆఫ్రికాలో ఎల్ఐడ్ పవర్స్ అండ్ యాక్సిస్ పవర్స్ మధ్య జరిగిన యుద్ధంలో యాక్సిస్ పవర్స్ ఓడిపోయాయి. దీంతో ఆఫ్రికా ఎల్ఐడ్ ఫోర్సెస్ కంట్రోల్లోకి వెళ్ళింది. ఆఫ్రికా నుండి సిసిలీ ల్యాండింగ్కి ఎల్ఐడ్ ఫోర్సెస్ ఆర్గనైజ్ చేశాయి. ఇటాలియన్ గవర్నమెంట్ ముసోలినీని తొలగించి ఆర్మిస్టస్కి రిక్వెస్ట్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న జర్మన్స్ ఇటలీని కూడా ఇన్వైట్ చేశారు. ఇటలీని జర్మన్ ఫోర్సెస్ ఆక్రమించారు. స్టాలిన్గ్రాడ్ బ్యాటిల్ తరువాత సోవియట్ యూనియన్ అన్ని వైపుల నుండి నాజీ ఫోర్సెస్ని గెలుస్తుంది. ఇక్కడి నుండి నాజీ ఓటమి ప్రారంభమైంది. జర్మన్ ఫోర్సెస్ని వెనక్కి నెట్టడం సోవియట్స్ మొదలుపెట్టారు. జూన్ 6, 1944న ఎల్ఐస్ నార్మండీ దగ్గర ల్యాండ్ అయ్యారు. ఎల్ఐడ్ ఫోర్సెస్ నాజీ ఫోర్సెస్ని డిఫీట్ చేస్తూ ముందుకు వెళ్ళడం ప్రారంభించారు. ఫ్రాన్స్ని ఎల్ఐస్ ఆక్రమించారు. సమయం గడుస్తున్న కొద్దీ జర్మన్స్ మోర్ అండ్ మోర్ టెరిటరీస్ని లూజ్ అవుతున్నారు. ఎల్ఐడ్ ఫోర్సెస్ జర్మన్స్ని ఇన్నర్ యూరోప్లోకి వేగంగా పుష్ చేస్తున్నారు. ఈస్టర్న్ సైడ్ సోవియట్ యూనియన్ నాజీ కంట్రోల్ టెరిటరీస్ని లిబరేట్ చేస్తుంది. ఎల్ఐడ్ ఫోర్సెస్ యొక్క విక్టరీ ఖాయమవడంతో యునైటెడ్ నేషన్స్ యొక్క క్రియేషన్ని అనౌన్స్ చేశారు. ఏప్రిల్ 30, 1945న సోవియట్స్ రాకముందు హిట్లర్ తన యొక్క బంకర్లో సూసైడ్ చేసుకున్నాడు. 8 డేస్ తర్వాత జర్మనీ సరెండర్ అయింది. ఎల్ఐడ్ ఫోర్సెస్ అండ్ జాపనీస్ ఫోర్సెస్ మధ్య సౌత్ ఈస్ట్ ఏషియాలో యుద్ధం జరుగుతుంది. ఎల్ఐడ్ ఫోర్సెస్ జాపనీస్ ఆక్యుపైడ్ టెరిటరీస్ని ఒక్కొక్కటిగా లిబరేట్ చేస్తున్నారు. అమెరికా అండ్ సోవియట్ యూనియన్ జపాన్ని ఓడించడానికి ఫోర్సెస్ని యునైట్ చేశారు. మంచూరియా నుండి మిలిటరీ ఇన్వేజన్ని సోవియట్స్ ప్రారంభించారు. జపాన్ సరెండర్ అవ్వకపోవడంతో హిరోషిమా అండ్ నాగసాకి మీద 2 అటామిక్ బాంబ్స్ని అమెరికా ప్రయోగించింది. ఆగస్ట్ 15, 1945న జపాన్ సరెండర్ అయింది. దీంతో వరల్డ్ వార్ II ఎండ్ అయింది. 6 సంవత్సరాలు జరిగిన రెండవ ప్రపంచ యుద్ధంలో 6 కోట్ల మంది చనిపోయారు. వేలల్లో ఎక్కువ మంది సివిలియన్స్ ఉన్నారు. చాలా నగరాలు పూర్తిగా నాశనమైపోయాయి. ఎల్ఐడ్ కంట్రీస్ జపాన్, జర్మనీ మీద ఇండిస్క్రిమినేట్ బాంబింగ్స్ చేశారు. లక్షల మంది జర్మన్స్ అండ్ జాపనీస్ చనిపోయారు. లక్షల మంది ఈస్టర్న్ యూరోపియన్స్ని సోవియట్ ఫోర్సెస్ చంపాయి. యూరోప్ అండ్ సోవియట్ యూనియన్ లక్షల మంది జర్మన్ ప్రిజనర్స్ని బాండెడ్ లేబరర్స్గా యూజ్ చేసుకున్నారు. వీళ్ళల్లో చాలామంది చనిపోయారు. జర్మనీ అండ్ ఆస్ట్రియా దేశాలని ఎల్ఐస్ అండ్ సోవియట్ యూనియన్ 2 భాగాలుగా విభజించారు. యూరోపియన్ పవర్స్ వార్ వల్ల ఎగ్జాస్ట్ అయిపోయాయి. అమెరికా అండ్ సోవియట్ యూనియన్ గ్లోబల్ సూపర్ పవర్స్గా ఎమర్జ్ అయ్యాయి. ఇటువంటి యుద్ధం ఇంకెప్పుడు జరగకూడదని కోరుకుందాం. యునైటెడ్ నేషన్స్ని పీస్ కోసం ఎస్టాబ్లిష్ చేసినప్పటికీ తర్వాత కాలంలో అమెరికా అండ్ సోవియట్ యూనియన్ చాలా దేశాలని నాశనం చేశాయి. బట్ ఓవరాల్గా చూసుకుంటే లార్జ్ కాన్ఫ్లిక్ట్స్ని యునైటెడ్ నేషన్స్ అవాయిడ్ చేసింది. వరల్డ్ వైడ్గా లిబరల్ డెమోక్రసీస్ని ఎస్టాబ్లిష్ చేస్తే ఇటువంటివి జరగవు. ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.